ఫ్యామిలీ అందరం వచ్చినాం మ్యాచ్ ఆడడానికి. ఎవ్రీ సండే అయితే ఆడతాం. సో బాబు, అనిల్, మైకిల్ టీ ఈడ నుంచొని 2 అట్టలు ఇస్తా, అట్టలు ఉప్పుట కూర్చోవాలి. నవ్వుతున్నా ఎవరిది? అరే నీకు అసలు బ్యాటింగ్ ఇస్తే కదరా. అరే అనిల్, కొంచెం ఎడిటింగ్ లా అది ఒర్రేది కొంచెం బ్యాట్ లేపుతా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. నువ్వు నాకు ఫ్రెండ్, నా గుండెలోనే ఉండు, 1 1 2. రన్అట్ అయినా ఏం తప్పు ఉంది? ఎప్పుడు వాళ్ళు వచ్చేసి నువ్వు వచ్చినందుకు అవుట్ అయినా. షూ వేస్తున్నా, ఎవరైనా వేస్తారా? నీకు షూ చెప్పు, ఎవరైనా వేసిరా చెప్పాను. ఫస్ట్ నువ్వు మ్యాచ్ పైసలు ఎన్ని ఏంటంటే ఫ్యామిలీ అందరం వచ్చినాం మ్యాచ్ ఆడడానికి. ఎవ్రీ సండే అయితే ఆడతాం. సో బాబు, అనిల్, మైకిల్ సో మేము ఆడియన్స్ కూడా తెచ్చుకున్నాం. చూపెట్టోళ్ళు ఇంకోటి కూడా వచ్చిండు. సో లేట్ చేయకండి, జల్దీ. సో అయితే జల్దీ స్టార్ట్ చేసిన తర్వాత మీతో మనం గెలిచాం. నేను కెప్టెన్ ఈ మ్యాచ్. చూడు ఎట్లా గెలుస్తారు కాలు చూడు. మొదలెడదామా? ఈ మ్యాచ్ అయిపోయినాక మాట్లాడు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళిద్దరు దిగుతారు స్టార్టింగ్ లా. ఇప్పుడు మీరు కొట్టలే అనుకో, కుక్క కొట్టినాడు కొడతా నేను. గుర్తు పెట్టుకోరు, ఇది కూడా గుర్తు పెట్టుకోరు. 20 ఓవర్లు ఉన్నాయి. 20 ఓవర్లు అంటే ఓడిపిస్తావా ఏంది? కెప్టెన్ ఈడ కొడతా అని చెప్పి కొత్త బ్యాట్లు కొత్త. సో గైస్, మొన్న కొనుక్కున్నాం కదా ఇక కొత్త బ్యాట్లు. సో ఇంకోటి వచ్చేసి కట్టప్ప లాస్ట్ మ్యాచ్ అవుట్. సో గైస్, చాలా మంది అయితే మనకి మొత్తం మ్యాచ్ చూపియండి, ఓవర్ ఎట్లా ఆడుతున్నారు ఏందనేది చెప్పారు కదా. సో అట్లా అని చెప్పి ఈ రోజు మొత్తం మ్యాచ్ అనేది మీ అందరికి చూపిస్తా. 20 ఓవర్స్ అనమాట. సో దీంట్లో మొత్తం చూపిస్తా. इरफान हाय बोलो, ऑल द बेस्ट बोलो, गच्चे बोलो, ऑल द बेस्ट बोलो, गच्चे बोलो. సో గైస్, ఫ్యామిలీ అందరం వచ్చినాం. సో చాలా మంచిగా అనిపిస్తుంది. సో తిన్నికి టిఫిన్ అన్ని పట్టుకొని వచ్చినాం. మా చిన్న కొడుకు కూడా వచ్చిండు. అరే లాస్ట్ మ్యాచ్ గెలిచిరుగా మీరు. మీరు ఈడ నుంచొని 2 అట్టలు ఇస్తా, అట్టలు ఉప్పుట కూర్చోవాలి. నవ్వుతున్నా నువ్వు వచ్చినావు కదా, ఎట్లా కొడతావు కాదు. బార్డర్ దగ్గర అవుటే అవుతా అవుట్. డిస్కషన్ అవుతుంది. వీళ్ళంతా మనోళ్ళు షేర్ హాయపు. ఏం చేస్తున్నారు మీరు?
ఏ క్రికెట్ అందరు ఆడతారు, నువ్వేం చేస్తున్నావు దాంట్లో? ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. హాయ్ హాయ్ ఆపోజిట్ టీమ్ అనమాట. హాయ్ చెప్పు. హాయ్. అవి మొత్తం కొత్తలు కనిపిస్తారు. పెద్ద టీం తెచ్చినావు ఏంది? లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారని. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారని పెద్ద టీం తెచ్చినావా? సేమ్ టీమ్ అన్న. కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. కట్టప్ప ఎవరిది? అరే నీకు అసలు బ్యాటింగ్ ఇస్తే కదరా. ఆల్రెడీ చెప్పేసి చిన్నపిల్లలు వద్దని చెప్పిర్రా ఈడ. ఎవరు నీకన్నారు, నాకు కాదు. మినిమం గడ్డం ఉండాలంట. ఏది ఏడ మాకు కనిపిస్తలేవు. సో గైజ్ కొత్త అరే ఇజ్జత్ పెట్టాలా మనం, కొత్త టీ షర్ట్ వేసుకున్నందుకు. సో గైజ్ రోల్ అవుతుంది అనమాట పిచ్. అన్న ఇజ్జత్ అంటారా, మినిమం స్కోర్ కొట్టాలా. ఉట్టి నేను ఏమన్నా అనగానే నేను అవుట్ అయినా ఇది అన్నావు అనుకో, 3 మ్యాచ్ల నుంచి కంటిన్యూ అవుట్ అవుతున్నావు. ఏం లేదు, ఒక మ్యాచ్ ఆడినా మంచిగా. చూద్దాం మేమైతే. అవన్నీ లేవు, నువ్వు 2 బ్యాటింగ్లు అడుకున్నానా? రైట్ అంతే. నీ బ్యాటింగ్ నీకు లేదు. వీని కాలు ఇరిగిపోయింది గైస్. వీడు హ్యాండిక్యాప్, నెలకు పింఛన్ వస్తుంది వీనికి 3000. ఏదిరా వెళ్ళిపోరు, మేము ఆడుకుంటా వాళ్ళతో. మాకు సపరేట్ టీం ఉంది. ఇక చూస్తావా? అరే నువ్వు ఆడేదే లేదు దీంట్లో, మళ్ళీ ఆడబుద్ధి కాదని. ఇగో కట్టప్ప చూడు. ఇగో అరే నిజంగా అంటున్నా, ఈ టీం ఈ పని చేసుకో మంచిగా ఉంటది. నువ్వు ఆపోజిట్ టీం బౌలర్ అన్నమాట. సో ఏం బౌలింగ్ వేస్తున్నావు నువ్వు? ఏ అది కాదు, ఏం బాల్ కారెడ్ బాల్ అని అలా. సో గైస్ అరే ఇదేంది కీపింగా? ఎంపైర్. సో అనిల్ ఆడుతుండు, మనీ ఈడ ఆడుతుండు. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా అందరూ స్కోర్ చూపిరి, ఎట్లా ఆడుతురు చూపి అంటే నేను ఇగో ఇంత కష్టపడి ఇగో ప్యాడ్లు కట్టుకొని దెబ్బ తాకుతుంది అని భయం పడుకుంటే చూపిస్తున్నా. ప్రతి మ్యాచ్ ఎక్కాల్సిందే అన్న అవన్నీ. ప్రతి మ్యాచ్ ఎక్కాల్సిందే అవి, లేకపోతే పగిలిపోతే ఎక్కడక్కడ. నువ్వు ఎంపైరా? నీ పని నువ్వు చేయి, మాట్లాడు. అనిల్ బ్యాట్ యూపీ. సో గైస్ మొత్తం టీం నడు మంచిగా మళ్ళీ పిలుస్తారు వీడియో చూసి. అది చేయా, అది కౌంటింగ్ మళ్ళీ చేయి వీడియోలో మంచిగా ఉంటుంది. సో గైస్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. అరే ఇట్లా జలకులి కర్రీ పోతా అంటే ఓర్రి. బబ్బు మ్యాచ్ జూన్కి వాళ్ళ చెల్లి వచ్చిందన్న, సారీ అక్క వచ్చింది, సారీ అమ్మమ్మ. ఏమంటావు? అరే నేను ఒకటే చెప్తున్నా, బ్యాటింగ్ అయితే లేదు. లేవు. సో గైజ్ మేము ఒక మంచి బ్యాట్స్మెన్ తెచ్చినాం, రాత్రిపూట కనిపించడం అనమాట. నిద్రలకే లేపుకొని వచ్చినాం. క్రిస్ గేల్ అన్నమాట, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బౌలర్. కరెక్టేనా? ఇగో మేము మా దగ్గర అగోరి కూడా ఉంది, అగోరి వాళ్ళ అన్న అనమాట. సో అగోరికి ఎన్ని పైసలు వచ్చినాయి? ఈయన అకౌంట్ కి వచ్చినాయి. నెక్స్ట్ బాల్ బబ్బు కూడా అన్ని అవుట్ కావాలని అట్లా ఏం లేదు, మంచిగానే అన్న 30 balls లో 80 runs, 20 balls 80 runs ఇప్పుడే కొట్టొచ్చు. సో మళ్ళా ఆడిపిస్తారు నాకు. లెగ్ ఎంపైర్ కాడంట. నువ్వెందుకురా? కెమెరా ఒకటే నేను పట్టుకొని నుంచి వెళ్ళిపో, నేను పట్టుకొని నుంచి. ఓకే గైస్,
సో గైస్ మనం ఎప్పుడు ఆడితే అందరు ఆడియన్స్ చాలా ఉరుతారు అనమాట. ఇప్పుడు అరే నేను ఎడిటింగ్ చేసి అరే అనిల్ కొంచెం ఎడిటింగ్ లో అది ఒర్రేది కొంచెం బ్యాట్ లేపుతా. ముద్ది అగో అగో ఆమె శైల వచ్చింది. ఇర్ఫాన్ ఇర్ఫాన్ అన్నా ఊడి ఇజ్జ పోతుంది నాది. మా భార్య ఉందట అనుకో ఇజ్జ పోతుంది. అరే ఒక 10 రన్లు ఎక్కువ వేసారా మేము మెల్లగా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. గార్డెన్ పెట్టుకున్నావు నన్ను తీసేయి. తాకాదు బాల్ రాదా ఆడికి. బాల్ మంచి స్వింగ్ అవుతుందిరా. స్వింగ్ అవుతుందా అమ్మా? నా వికెట్ చూడు. ఇప్పుడు వికెట్ పడిపోవాలా, నేను దిగాలి అప్పుడే. నైస్ బాల్ అన్నా. నాకు అంకుల్ అని పిలుస్తారు. ఎవరన్నారు? మళ్ళీ అంకుల్ అని పిలుస్తాడు. ఏమైనా 30 బాల్ సైట్ రాంతగా రన్ అవుట్ అంటే అది అట్లా ఉండదు కదా. వాళ్ళు ఇస్తారా మరి రన్ అవుట్ అయితే? శ్యామ్ ప్లేస్ లో ఆడతా. సెంచరీ కొడతాడంట 6 దగ్గర ఉంటే. అరే అక్క సెంచరీ కొడతాడంట అక్క 6 దగ్గర ఉంటే. అని ఈయన ఉన్నావు అన్న తేడప్పుడు. అన్న తినప్పుడు ఏడుండే? అన్న తినప్పుడు ఏడుంటే? నువ్వు ఏడుండే అన్న తినప్పుడు? అరే ఇగో 6 బార్డర్ కార్డ్ ఉంటారంట. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఏమైందిరా? నువ్వు నాకు ఫ్రెండ్ నా గుండెలోనే ఉండు. 1 1 2 ఒక్కరాడు కూడా లేకుండా ఆ ముక్కు పెట్టుకోవాలరా అది. ఈడ ఈడ కూర్చొని ఈడ కూర్చో. సరే నువ్వు ఏం ఆడుతావు చూస్తా. నేను మళ్ళా ఆడతా. నేను ఇజ్జా పోతున్నా. ఏ ఉందిరా అది వేసుకోరా. రన్అట్ అయినా ఏం తప్పు ఉంది? ఎప్పుడు వాళ్ళు వచ్చేసి నువ్వు వచ్చినందుకు అవుట్ అయినా. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. అప్పుడే వచ్చినావు. బంపుగాడు అన్నాడు నెక్స్ట్ బాల్ అన్న గిట్ ఏం చేసేది మామ చూసుకున్నాడు ఏడానా నువ్వు బ్యాటింగ్ ఆడడానికి పోయినా పిల్లలు ఎత్తుకుంటు. నువ్వు బ్యాటింగ్ ఆడికి వచ్చినా పిల్లలు పట్టుకొని వచ్చినా అన్నిటిగా. ఇజ్జత్ తీస్తున్నావు రా భయ్. అరే హాఫ్ సెంచరీ 30 balls 80 runs. కటపా 30 balls 80 runs.
అది చూడకన్నా వాడు కోరుకుంటాడు నేను అవుట్ కావాలి తెలుసు మళ్ళీ అడుక్కో గాయస్, మళ్ళీ ఆపోనెంట్ లో అడుక్కోండి గాయస్, బ్యాటింగ్ అడుక్కున్నా లేదా? ఏంది ఆయన గురించి బై రన్నర్ ఉండేరా బ్యాటింగ్ ఇయ్యరు కట్టప్ప. బై రన్నర్ ఉండేరా నేను అంటే ఓరికి బై రన్నర్, శ్యామ్కి శ్యామ్ అన్న అసలు ఉన్నాడుగా బై రన్నర్ ఉండే. నువ్వు అట్లా ఆడతావు ఇట్లా ఆడతావు అంటే చూస్తే మనిషి ఎట్లా ఆడతావు అని నేను వస్తే నువ్వేమో అవుట్ అయి కూర్చున్నావు. నువ్వు చూసినావా అవుట్ చెప్పారు మరి ఆడి చెప్పింది తింటావు నీ బై రన్నర్ ఉండే. నేను 6 కొట్టింది తెలుసా ఒకటి, కొట్టినావా 6? నిజంగా నమ్ముతాడేమన్నా అన్ని. ఆల్రెడీ 30 balls 80 runs కొట్టినారు. 29 బాల్ ఆడాడు. సో గైస్ మన వాళ్ళైతే ఉస్కిన్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తారు అనమాట. ఆడ ఇక్కడ అసలు నీకు ఆనందం ఏందిరా? నువ్వు నువ్వు బాగుండాలని అనుకుంటే నువ్వెందుకురా నాకు ఇట్లా చేస్తున్నావు? సాడిస్ట్ అయినా అన్న ఈ మధ్య నేను. లెక్కలేవు నీ పేరు పైన తింటూనే ఉంది, వచ్చినప్పుడు తింటుంది ఆమె, వచ్చినప్పుడు తింటూనే ఉంది. పొద్దున్న నుంచి ఏం తిందేమో ఆ మెంటల్ బాల్. మంచి బాల్లో కొడతలేరు రా వీళ్ళు. గైస్ ఫైనల్లీ అన్న అయితే ఇంకో బ్యాటింగ్ సెట్ చేసుకున్నాడు. స్టార్టింగ్ అరే బాబు, అరే బాబు ఇప్పుడు దిగుతారా నీకు బ్యాటింగ్? రెండు సార్లు దిగుతాడు. అది నేను వేరే వాళ్ళకి బై రన్నర్ ఉండేరా, అది చూస్తలేవు నేను అవుట్ అయినా అంటుండు. వీనికి ఎంత పగ నా మీద చూడు అంటారా ఎవరైనా? తమ్ముడు కాదంట, తమ్ముడు కాదా? తెలుసురా నాకు ఎప్పటికైనా దూరం చేస్తావు అని. టైట్ చేసుకుంటున్నా సరే జరుగు. అరే ఇట్లానే ఆడతా నేను గలీజ్ గానే. వద్దు, వాడు నాకు తమ్ముళ్ళక కాదు, వాడు నా ద్రోహుడు. ఎందుకు అనుకుంటావా? షూ వేస్తా అనిపించాడు. షూ వేస్తున్నా, ఎవరైనా వేస్తారా నీకు? షూ చెప్పు, ఎవరైనా వేసిరా చెప్పాను. ఫస్ట్ నువ్వు మ్యాచ్ పైసలు ఎన్ని అందరికంటే ఎక్కువ జరుగు. ఒకళ్ళు వేసినప్పుడు మనం వేసుకోవద్దు, శని వస్తుంది. ఫైనల్లీ ఇమ్రాన్ అయితే సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నా అనమాట. అన్న చెప్పేసి సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నాను. ఇవ్వండి అన్న, ఇప్పుడైనా ఎంత కొడతా చెప్పనా? ఇప్పుడైనా ఇస్తుంది ఓట కన్నా ఇక్కడ చూడు ఎంత కొడుతా పోదురా అలా అనుకుంటారు. రాదని నీకు నువ్వేం చేయాలా? ఇచ్చేయాలా ఖర్చు? ఇచ్చా అన్న మస్తు అనిపిస్తున్నావు అనుకో ఈ డ్రెస్ లో. రైట్, ఆల్ ది బెస్ట్ అన్న. చలో సో గైస్ చూద్దాం ఎట్లా ఆడుతారు అన్న. రెడీ రెడీ అన్న. అరే బాబు నువ్వు ఎందుకు రెడీ అవుతున్నావు? అరే అన్న అవుట్ కాడరా నాయన. అరే బాబు అన్న అవుట్ కాడు, నువ్వు ఎంత రెడీ అయినా వేస్ట్. ఇప్పుడు బ్యాటింగ్ రాలంటే నెక్స్ట్ ఎందుకు కావు? అయ్యా బ్యాటే కదా, ఫస్ట్ బాల్ తోనే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ బాల్ తోనే ఉప్పుతుండ్రు. ఇమ్రాన్ భాయ్ దిగింది అనుకో మొత్తం ఇచ్చేసారు ఖర్చులకి. నో బాల్, అరే నెత్తి వాళ్ళకిపోతుంది. హెడ్ దాటి అన్న రిస్క్ అన్న, చాలా ఎంత స్పీడ్ పోయింది చూసినా. పోయిందా బాల్? 4 కదా. హెల్మెట్ అయితే రోహిత్ బ్రో, నో బ్రేట్ అన్న, హెల్మెట్ పెట్టుకుంటావా? ఏమన్నా డేంజర్ వస్తుంది పైకి అర్థమైతలేదు. ఒకసారి తాకిందనుకో అది బాగా. సో ఇమ్రాన్ భాయ్ మారు కొడుతుంటావా అన్న? ఇచ్చా కొడుతుండు. ఇంకా 6 ఓవర్లు ఉన్నాయా? బ్యాటింగ్ కావాలి అంతే అంతే. ఇమ్రాన్ భాయ్ బ్యాటింగ్ అన్న దాంట్లో తప్ప అన్నిట్లో పడుతున్నాయి స్కోర్లు. అయితే ఫస్ట్ వినందా లేదా దాంతో అన్నదా? ఏమైందన్నా మంచిగా అన్నా. ఫైనల్లీ మ్యాచ్ అయితే మన పక్కకు వచ్చేసిన అనమాట.
కట్టప దిగుతారంట ఏమంటావు? షార్ట్ లకు చూసినారా? కట్టపై దిగుతారంట. నెక్స్ట్ నువ్వు అరే వద్దు కట్టపోద్దు అండి. బ్యాటింగ్ అని ఏడిచిన చూద్దాం పోనీ ఇచ్చేసిన అన్న నీకు ఏమంటావు? ఇచ్చేసిన బ్యాటింగ్ ఒక్కడు రాగానే బెదిరిపోతాడు. రైట్ కొంచెం ఫాస్ట్ వస్తుంది బాల్ చేస్తున్నాను బాల్. ఫస్ట్ బాల్ అవుట్ అయ్యా మరి అవసరం ఆడతారు ఇప్పుడు అన్నా ఏందన్నా మళ్ళా పెద్ద పెద్ద మాటలు అన్ని. నేనేం చేసిన నేను ఆడినా 2 బాల్. ఆర్డర్ అవసరమా? ఎందుకు సరే లాస్ట్ బాల్ దిగుతురుగా బ్యాటింగ్ రాబి రైట్. ఎందుకు ఆడతాడు? అవుట్ అయిపోయిండు. ఎందుకు అవుట్ అయ్యిండు? మంచి ప్లేయర్ మా ఆయన అర్థమైందా? భగవాన్ ఒక రన్అట్ అవుట్ అయిపోయింది. భయ్యా థమ్స్ అప్ పీరే. ఏం చేస్తలేడు మా ఆయన. 4 కొట్టిండు 6 కొట్టిండు. ఆడైతే రన్ 6 4 కొట్టిండు. ఆడైతే ఒకటే అంతే. మంచిగా ఆడు బేబీ నువ్వు కూడా. మంచిగా ఆడు బాబు నువ్వు కూడా. ఏమన్నా నన్ను ఓడిపోతా చూడు. ఓడిపోతారు. అదే మన టీం గెలుస్తుందా? వాళ్ళ టీం గెలుస్తుందా? ఫస్ట్ మన టీమే గెలుస్తుంది. కానీ బాబు గారికి అయితే ఆడనికే అప్పటి నుంచి చూస్తున్నా స్టార్టింగ్ నుంచి షో కొట్టడమే ఎక్కువ ఉన్నాడు. ఆడుతాడు మా తమ్ముడు. ఏం రాదు చూడు. నేను ఒక దగ్గర నిల్చున్నాడు గుమ్మడికాయల. మా తమ్ముడు అట్టి నూస్తున్నాడు చూడు. అట్లేం కాదు. అన్నకి నిజంగా చెప్పాలంటే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మంచిగా ఆడతాడు. అదేంటి బాబు గారికి నేర్పించిందే మా ఆయన. మళ్ళీ అంటే బాబు గారు నేర్పించడం ఆయనకి అంత సీన్ లేదు. బాబు నీకు క్రికెట్ ఎవరు నేర్పించారు? నీకు క్రికెట్ ఆడడం ఎవరు నేర్పించారు? తిరిగి పెట్టాడు వాడట్టు ఇమ్రాన్ అని చెప్తాడు చూడు. ఏది నువ్వు అడుగు. 2 బాల్ ఒకటి ఇస్తున్నారు. ఇట్ఫాన్ బబ్బు బాల్